హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో నాజీలంటేనే మనకు ఒక భయంకరమైన యుద్ధం, మరణకాండ గుర్తొస్తాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో హిట్లర్ తన ఓటమిని ముందే పసిగట్టి తన దగ్గరున్న అపారమైన బంగారాన్ని, వజ్రాలను, అలాగే రహస్య పత్రాలను ఎక్కడో ఒక చోట భూస్థాపితం చేశాడని ప్రపంచం నమ్ముతుంది. ఆ నిధి కోసం దశాబ్దాలుగా అన్వేషణ జరుగుతూనే ఉంది. అయితే ఆస్ట్రేలియాలోని ఆల్ప్స్ పర్వతాల మీద ఉన్న టఫ్లిఫ్ట్ సరస్సు దగ్గరకు వచ్చేసరికి ఆ నిధి వేట ఒక మృత్యు యాత్రగా మారుతోంది. అక్షరాల వందల అడుగుల లోతున్న ఈ సరస్సు అడుగున నాజీలు టన్నుల కొద్దీ బంగారాన్ని, వేల కోట్ల విలువైన నకిలీ బ్రిటిష్ కరెన్సీని దాచారు. విచిత్రం ఏంటంటే ఆ నిధిని బయటకి తీయాలని ప్రయత్నించిన వారంతా వింతైన ప్రమాదాల్లో మరణించారు. అసలు ఆ నీటి అడుగున నాజీలు ఏం దాచారు? అది కేవలం బంగారమేనా, లేక ప్రపంచ దేశాలను వణికించే సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మృత్యు కుహారం అంటే ఏంటి, టఫ్లిఫ్ట్ సరస్సు రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, 1945లో యుద్ధం ముగిసే సమయంలో నాజీలు ఒక వింత పని చేశారు. వారు ఆపరేషన్ బెర్న్ హార్డ్ పేరుతో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అక్షరాల వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ పౌండ్లను ముద్రించారు. యుద్ధంలో తాము ఓడిపోతున్నామని తెలియగానే ఆ నకిలీ నోట్ల పెట్టెలను, వాటిని ముద్రించే యంత్రాలను తీసుకొచ్చి ఈ టఫ్లిఫ్ట్ సరస్సులో విసిరివేశారు. 1959లో కొందరు డైవర్లు ఈ సరస్సు అడుగున వెతికినప్పుడు వారికి కొన్ని పెట్టెలు దొరికాయి. వాటిని తెరిచి చూస్తే సుమారు 72 మిలియన్ పౌండ్ల నకిలీ కరెన్సీ బయటపడింది. ఇది అప్పట్లో ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కానీ ఆ పెట్టెల పక్కన ఉన్న భారీ లోహపు డబ్బాల్లో ఏముంది? అవి బంగారు బిస్కెట్లా, లేక నాజీల రహస్య నిధికి సంబంధించిన మ్యాపులా? టఫ్లిఫ్ట్ సరస్సులో నిధిని తీయడం ఎందుకు కష్టం? దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ప్రకృతి వింత. ఈ సరస్సులో 20 అడుగుల లోతు తర్వాత నుంచి ఆక్సిజన్ అస్సలుండదు. అక్కడ నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే సరస్సు అడుగున భారీ వృక్షాలు కూలిపోయి ఒకదానిపై ఒకటి పేర్చుకొని ఉంటాయి. ఆ చెట్ల కొమ్మల మధ్యలో ఈ నిధి పెట్టెలు చిక్కుకుపోయాయి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ చెట్ల కొమ్మలు ఈతగాళ్ల ప్రాణాలను తీసేస్తాయి. ఇప్పటి వరకు సుమారు 7 గజ ఈతగాళ్లు ఈ నిధి కోసం వెతికి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు గాలి అందక చనిపోతే, మరికొందరు ఆ పెట్టెల దగ్గరికి వెళ్ళగానే వింతగా మాయమైపోయారు. అందుకే స్థానికులు ఆ సరస్సును డెవిల్స్ బాత్ టబ్ అని పిలుస్తారు. నిధి వేటగాళ్ల కథనం ప్రకారం కేవలం బంగారం, డబ్బు మాత్రమే కాదు, హిట్లర్ తన దగ్గరున్న గోల్డ్ ట్రైన్ ఫైల్స్ కూడా ఇక్కడే దాచి ఉండవచ్చునని తెలుస్తోంది. అంటే యూరప్లోని వివిధ దేశాల నుండి నాజీలు దోచుకున్న వేల కోట్ల సంపద ఎక్కడెక్కడ దాచారో చెప్పే మ్యాపులు ఈ సరస్సు అడుగున భద్రంగా ఉన్నాయి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీతో చేసిన సర్వేలో సరస్సు అడుగున భారీ లోహపు వస్తువులు ఉన్నట్లు పక్కాగా సిగ్నల్స్ వచ్చాయి. కానీ ఆస్ట్రియా ప్రభుత్వం పర్యావరణం పరిరక్షణ పేరుతో ఇక్కడ తవ్వకాలను నిలిపివేసింది. అసలు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఆ పెట్టెల్లో ఏముందో బయట పెడితే ప్రపంచ రాజకీయాలు మారిపోతాయా? నిజానికి టఫ్లిఫ్ట్ సరస్సు అనేది మనిషి అత్యాశకు, నాజీల కుట్రలకు ఒక నిశ్శబ్ద సాక్షి. వందల అడుగుల లోతున ఆక్సిజన్ లేని ఆ చీకటి నీటి అడుగున హిట్లర్ రహస్యాలు భద్రంగా దాగి ఉన్నాయి. ఆ బంగారం ఎప్పటికైనా బయటకొస్తోందా, లేక ఆ మృత్యు సరస్సు అడుగునే శాశ్వతంగా సమాధైపోతోందా? ప్రకృతి తన రహస్యాలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటోందని ఈ సరస్సు నిరూపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆస్ట్రియా సరస్సు అడుగున దాగి ఉన్న నాజీల బంగారం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ నిధిని టెక్నాలజీతో బయటకు తీయాలంటారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.